గజ్వేల్ పంచాయతీ గాంధీ భవన్కి చేరుకుంది. అనుచరులతో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గాంధీ భవన్కు వచ్చారు. గజ్వేల్లో తమను సంప్రదించకుండా కమిటీ వేశారని ఆక్రోశం వ్యక్తం చేశారు. డీసీసీని సంప్రదించకుండా 2 మండల మున్సిపల్ ప్రెసిడెంట్లను ప్రకటించారని చెప్పారు. ఈ విషయంపైనే పీసీసీ చీఫ్కు ఫిర్యాదు చేశామన్నారు. క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. జిల్లాలో 2 మండలాలు ఒక మున్సిపాలిటీ మాతోని సంప్రదించకుండానే అక్కడ డీసీసీ గారు ఇంతకుముందు 2 నెలల ముందు కూడా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అని ప్రకటించిండు. సరే, ఆ 2 నెలల కింద ప్రకటించినా మేమేం దాన్ని వ్యతిరేకించలేదు. కానీ మొన్న మమ్మల్ని సంప్రదించకుండా 2 మండల ప్రెసిడెంట్లు ఒక మున్సిపల్ ప్రెసిడెంట్లను ప్రకటించిండు. మేము కోరేది ఏంటంటే, నేను పీసీసీ గారి ఆదేశాల అనుసారమే పనిచేస్తా, పార్టీకి కట్టుబడే ఉంటా. కానీ అంతటా చేసినట్టు ఇక్కడ కూడా మమ్మల్ని సంప్రదించి ఆ మండల్ ప్రెసిడెంట్ కానీ ఆ టౌన్ ప్రెసిడెంట్ కానీ డిక్లేర్ చేసేది ఉండే. ఎవరినైతే టౌన్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేసిండో ఆయన ఎప్పుడు కూడా ఎక్కువ కాంగ్రెస్కు పనిచేయలే, కాంగ్రెస్కు వ్యతిరేకంగా చేసిండు. అదేవిధంగా ఇంకో మండల్ ప్రెసిడెంట్ను డిక్లేర్ చేసిర్రు మనోహరాబాద్. ఒక 2 రోజుల కింద నా మీద